చూడండి సంపత్ గారు, ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇట్లాంటి అనుమానాలు ఎవరికైనా వస్తాయి. సహజమే, నేను కాదనట్లేదు. కానీ ఇది రాజకీయ వేదిక కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే పేద విద్యార్థుల గవర్నమెంట్ స్కూల్ని ఎందుకు మూసేస్తున్నారనేది సమస్య. ఇక కాసేపు రాజకీయాల్ని ఉమ్, పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారికి మరి ఆయన కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చిన వ్యక్తి. కొంతమంది కొంతమంది ఏం చేస్తున్నారంటే మరి పేద మధ్యతరగతి వాళ్ళు కూడా హంగులు ఆర్భాటాలకు పోయి ప్రైవేట్ స్కూల్లో వేసి అప్పుల పాలైన వైనం కూడా మనం చూసాం ఈ మధ్య కాలం. నేనేమంటున్నాను, ప్రభుత్వ స్కూళ్ళ పట్ల అవగాహన కల్పించాలి, ప్రభుత్వ స్కూళ్ళ వ్యవస్థను మార్చాలి, ప్రభుత్వ స్కూళ్ళ ఉపాధ్యాయులను మార్చాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే ఆయన కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని వచ్చిన వ్యక్తి కాబట్టి నేను చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో మరి ప్రభుత్వ విద్యాలయాలకే ఎక్కువ అవకాశం ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇట్లాంటి నిర్ణయాలను మేము కూడా తప్పకుండా మేము రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో తప్పకుండా మేము ఎదిరిస్తాం, మాట్లాడతాం, అడుగుతాం, కడుగుతాం. ఎందుకంటే మేము మిత్రులు సంపత్ నాయక్ గారు అన్నట్టు మేము కొన్ని విషయాలను కాంగ్రెస్ పార్టీ కదా అని అన్నిటికీ తలపుకుంటా పోము. ఎందుకంటే మాకు ప్రజలు ముఖ్యం, నాయకుడు కన్నా ప్రజలు ముఖ్యం. మేము ప్రజల తరఫున ఉంటాం, పేద మధ్య వారి తరఫున ఉంటాం. ఎందుకంటే సంపత్ నాయక్ గారు చెప్పినట్టు ముఖ్యంగా పేద విద్యార్థుల విషయంలో మటుకు ఇట్లా చేయడము అన్యాయం. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడైనా మరి విద్యార్థుల సంఖ్య తగ్గితే మరి ఆ ఒక దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల ఊర్లలో ఒక స్కూల్ చేస్తే బాగుంటది. కానీ ఏదేమైనా ముఖ్యమంత్రి గారు దీని మీద పునః సమీక్షించుకోవాలి. సరైన మరి ఒక కాదా అనే విషయంలో కూడా ఆయన సమీక్షించుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పుడు 90% పనిచేస్తేనే మళ్ళీ ప్రభుత్వం వచ్చేది డౌట్. ఇట్లాంటివి చేస్తే ప్రభుత్వం ఎక్కడ వస్తుందండి? ఏ ప్రభుత్వం రాదు. ఇక్కడ విషయం సంపత్ నాయక్ గారు తమ్ముడు నేను చెప్పినట్టు మీరు చాలా బాగా మాట్లాడారు. నేను మిమ్మల్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే తమ్ముడు చెప్పినట్టు రాజకీయాలు పక్కన పెట్టి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారికి నేరుగా మీ ద్వారా అడుగుతున్నాను. ఆయన ప్రభుత్వ స్కూల్లోనే చదువుకుంటూ పైకి వచ్చారు. ఏవి కాలేజ్ లో డిగ్రీ చదివారు. కాబట్టి ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ కి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. సరైన సమీక్ష చేసి సరైన నిర్ణయం తీసుకుంటే అది తెలంగాణ పేద మధ్య తరగతి విద్యార్థులకు ఆయన న్యాయం చేసిన వారు అవుతారు.